హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విరాట్ శారీస్ అనమాట. ఏంటి ఈరోజు మా హస్బెండ్ చెప్పకుండా నేను చెప్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్గా రేపు మా హస్బెండ్ బర్త్డే ఉంది. తనకి తెలియకుండా తనకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి నేను ఎప్పటి నుంచో కొంచెంగా సేవింగ్స్ చేసుకున్న చిన్న చిన్న అమౌంట్ని ఈరోజు మా హస్బెండ్కి గిఫ్ట్గా ఒక గిఫ్ట్ తీసుకున్నాను. సో తనకి ఇచ్చి తన రియాక్షన్ చూద్దాం. అసలు ఫస్ట్ మా హస్బెండ్ ఏం చేస్తున్నారో చూద్దాం. మా ఆయన ఫుల్ బిజీగా ఉన్నట్టున్నాడుగా. ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నట్టున్నాడు. అయిపోలేదండి మీ వర్క్? 10 minutes అంతే. టైం ఎంత అయిందో చూసుకున్నారా? 10:30 అయిందా? చూసుకోవాలి కదా టైం కూడా, వర్క్ చేస్తేనేనా. చిన్న వర్క్ ఉంది, ఫినిష్ చేసుకుందామని కూర్చున్నాం. వర్క్ తర్వాత వీడియోస్, తర్వాత ఎడిటింగ్, తర్వాత పోస్ట్, తర్వాత కస్టమర్లకి రిప్లై, ఒక 2-3 కనీసం ఒక 6 hours అయినా పడుకోవాలి మినిమం. హెల్త్ కాన్షియస్ కూడా ఉండాలి కదా. వీకెండ్స్ ఓకే. ఇంతకీ నేను ఎందుకు వచ్చాను తెలుసా? చెప్పండి. ఈ సెలబ్రేషన్ స్టార్ట్ చేసినా ఇప్పుడే. మా ఆయన పుట్టినరోజు కదా. ఈ ప్రపంచంలో నాకు స్పెషల్ డే అంటే అది ఒకటే డే. నా బర్త్డే నీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అసలు. ఎందుకు? 2-3 నెలల నుంచి సాగబడుతుంది మీ 2-3 నెలల ముందు నుంచే మొదలవుతుంది సెలబ్రేషన్. సెలబ్రేషన్స్ ఒకటేనా? ఏంటండి సర్ప్రైజ్ ఏంటి? నాకు తెలిసి ఏదో పట్టుకొని వచ్చింటా, అందుకనే ఏదైనా గెస్ట్ చేయొచ్చు. వీడియో స్టార్ట్ చేసినావు అంటే డెఫినెట్గా ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటుంది. ఏదైనా గెస్ట్ చేయొచ్చుగా. మీ ఆవిడ ఏదో ఒకటి. ఏమున్నాయి ఆల్మోస్ట్ మాకు ఇష్టమైనవి అయితే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఇచ్చేసింది మీ ఆవిడ గిఫ్ట్లుగా. ఓకే సరే. కొత్త కార్ ఏమైనా ప్లాన్ చేసినా? కొత్త కారా? కొత్త కారు చిన్నదా పెద్దదా? బొమ్మ కారా నిజం కారా? బొమ్మ కారు అయితే రేపే టాయ్ షాప్కి వెళ్ళి వాడు కొనుక్కొచ్చేస్తా. నిజం కారు అయితే ఇప్పుడు అంత బడ్జెట్ లేదులే. ఏదో చిన్నోళ్ళం. మమ్మల్ని చూసి కొంచెం మా ముఖం చూసి చెప్పొచ్చు కదా. మీ రేంజ్ కాకుండా మా రేంజ్లో చెప్పొచ్చు కదా గిఫ్ట్. మీ రేంజ్కి మేము ఇంకా ఎదగలేదులే కానీ. సరే అయితే మీరు కలిపి. ఫోన్ అయిపోయింది. ఫోన్ మొన్ననే ఒక 4-5 months బ్యాకే అయిపోయింది. సరే కలిపి మోసుకోండి, నేనే చెప్తా. గెస్ట్ చేయలేదు కాబట్టి నేను ఇచ్చే గిఫ్ట్ ఇచ్చిన తర్వాత రేపు నాకు పార్టీ ఇవ్వాలి. గెస్ట్ చేయలేదు కాబట్టి. ఓకే ఓకే రెడీ? 1 2 3. రింగ్ ఉన్నాయి కానీ ఆల్రెడీ ఉన్నాయి. స్పెషల్ రింగ్ అది. ఇది ముత్యం రింగ్. అర్థమైంది. ఎందుకు? ఏం అర్థమైంది? రీసెంట్ టైంలో నాకు ఏదో స్పెషల్ రింగ్ కావాలంట. సో ఆ స్పెషల్ రింగ్ ఏంటంటే ముత్యం రింగ్. నా జాతకానికి తగ్గట్టు చేపించింది అనమాట. సో కదా, అంతేనా? అంతే. బాగానే గెస్ చేసావు. ఎలా ఉంది? బాగుంది. ఏదో చిన్నోళ్ళం, అంతకు మించి పెద్దగా ఇచ్చుకోలేని వాళ్ళం, పేదోళ్ళం. యాక్చువల్గా తన బర్త్డే కానీ తీసుకొచ్చింది, కానీ నాకు అంటే స్పెషల్గా బర్త్డే అని కాదు, తనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు తన బొటిక్లో వచ్చిన అమౌంట్లో కొంచెం సపరేట్ చేసుకోవడము, అంటే తన ప్రాఫిట్లో నుంచి కొంచెం పక్కన వేసి నా కోసం ఎప్పుడు ఏదో ఒకటి కొంటానే ఉంటుంది. రేపు బర్త్డేకి స్పెషల్గా ఇదేదో జాతకానికి సంబంధించిందంట. సో అందుకని నేను అనుకుంటూనే ఉన్నా, బట్ గెస్ చేయలేదు కరెక్ట్గా. నేను అంటే వేరే ఇంకేదో ప్లాన్ చేస్తుంది అనుకున్నా, కానీ జాతకంకి తగ్గట్టు ప్లాన్ చేసింది అనమాట. అది కూడా రీసెంట్ టైంలో తనకి ఎవరో చెప్పారంట నాకు ఇదైతే బాగుంటుంది అని. థ్యాంక్ యూ సో మచ్. నేను మరి హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. థ్యాంక్ యూ. రేపు పార్టీ ఎక్కడ ప్లాన్ చేశారండి? ఎవరండి చేయాల్సింది, మీరా నేనా? బాగానే ఉంది మీ సోకులు.
డబ్బులు నువ్వే కట్టేది. నీ బర్త్డేకి నేను కడతా కూర్చొని. మీరేంటండి బిజినెస్ ఓనర్స్? ఎవరు మీరు ఎదురుగున్న వాళ్ళు ఎవరు? మేము జస్ట్ మీరేదో నిమిత్తం, చిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్. మేము జస్ట్ నిమిత్త మాత్రం. ఓనర్ అన్ని అక్కడ ఎదురుగా మీరు చెప్పండి, బిజినెస్ ఓనర్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయా, సాఫ్ట్వేర్ ఇట్లాంటి జాబులు చేసుకునే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయా? అదే అంటుంది, ఎదురుగా కూర్చున్న మనిషి. మాకున్నా గానీ ఆ ఈఎంఐలు అయ్యే సరిపోతాయి. ఈఎంఐలు, ఇంటి రెంట్లు, వీటికే అయిపోతాయి వచ్చిన శాలరీ మొత్తం. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నా ముట్టుకోండి, ఆల్మోస్ట్ అంటే అసలు శాలరీ పడ్డ ఒక 1 week లోనే మొత్తం పోతుంది. అసలు ఏముండదు. ఎంత పెద్ద జాబ్, ఎంత పెద్ద శాలరీ వచ్చే జాబ్ అయినా కానీ నిజంగా ఎంత చెట్టుకి అంత గాలి ఉంటేనే ఉంటుంది. అంతేనా? అందుకే అదే బిజినెస్ ఓనర్స్ అనుకోండి, మీకు బిందాస్ కదా. బిందాసు. మా కష్టాలు మీకు ఏం తెలుసండి, పైకి అట్లా కనిపిస్తాం కానీ మీకంటే బీభత్సమైన కష్టాలు. ఇందులో హైలైట్ ఏంటంటే నా వైఫ్ బిజినెస్ లో శాలరీ లేకుండా వర్క్ చేసే ఎంప్లాయీ నేను. ఎంప్లాయీ ఒక్కటేనా? వీడియోస్ చేయడము, పార్సిల్ దగ్గర నుంచి వీడియో ఎడిటింగ్, మళ్ళీ తను ఇది పర్చేసింగ్కి వెళ్ళేటప్పుడు నేనే డ్రైవింగ్, రాను పోను డ్రైవింగ్, ఎవ్రీథింగ్ నేనే. అసలు శాలరీ లేకుండా పిచ్చి పిచ్చి శాలరీ ఎంత కావాలో చెప్తారా? నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేద్దాం శాలరీ. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయమని చెప్తా ఎంత శాలరీ ఇవ్వాలి అని చెప్పేసి. మీరు చెప్పండి నా శాలరీ ఎంత తీసుకోవాలి నేను. మీ పర్ఫార్మెన్స్, నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే సో అండ్ సోకి SMS చేయమంటారు కదా, సో అలాగే మీ పర్ఫార్మెన్స్ నచ్చిన దాన్ని బట్టి ఎంత శాలరీ ఇవ్వాలో కింద కామెంట్ చేయమని చెప్తా. మీకు హైలైట్ తెలుసా, అందరూ నేను మన శారీ బిజినెస్ లో ఒక్క దాంట్లోనే వీడియోస్ చేస్తా అనుకుంటున్నారు కదా. మా బొటిక్ అయితే పిచ్చి పిచ్చి వాడేస్తుంది అండి, మీకు తెలియదు. ఫ్యాబ్రిక్ కోసం తీసుకెళ్తుంది. యాక్చువల్గా రీసెంట్ టైంలో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. తను ఏదో బిజీగా ఉంటే నన్ను ఏదో లైనింగ్ దెమ్మని పంపించారనమాట. నేను ఆ షాప్కి వెళ్ళిన, అంటే రెగ్యులర్గా మనకు మెటీరియల్ సప్లై చేసే షాప్కి వెళ్తే, ఏంటి సార్ మీరు వచ్చారని అందులో వర్కర్స్ అడిగారు. అయితే ఎవరు లేరండి నేను వచ్చా అని చెప్తే తను అక్కడ సేల్స్కి వెళ్ళాలంటే ఆ అమ్మాయి ఏమంటుందో తెలుసా, సార్ మేడం వస్తే ఆ ఫ్యాబ్రిక్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వకపోతే అసలు తీసుకోరు. అసలు 100% అక్యురసీ ఉండాలి, లేకపోతే అసలు ఆ లైనింగ్ కానీ ఆ ఫ్యాబ్రిక్ మ్యాచ్ కొంచెం మిస్ మ్యాచ్ ఉన్నా కానీ తీసుకోరు. ఈసారి నుంచి మీరు రండి సార్ అన్నట్టు. సో కస్టమర్కి ఏది ఇచ్చినా కానీ పర్ఫెక్ట్గా ఇవ్వాలి. నువ్వు కష్టపడ్డా పర్వాలేదు కానీ యూనిక్గా ఇవ్వాలి, పర్ఫెక్ట్గా ఇవ్వాలి. అదొక్కటే స్ట్రాటజీ. అది నాకు రీసెంట్ టైంలో జరిగిన ఎక్స్పీరియన్స్ అనమాట. నా వైఫ్ అంత ఈజీ కాంప్రమైజ్ అవ్వదు అసలు దేంట్లో. అందుకనే మీకు మంచి మంచి శారీస్ ఎందుకు కనబడతాయి అంత కలర్ఫుల్గా అంటే, పాపం దాని వెనక తన కష్టం ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొంతమంది తన సెలెక్షన్, అంటే తను పర్టికులర్గా అన్ని పెడతారు కదండి, అంటే శారీస్, దాంట్లో తను ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పిక్ చేస్తుంది. అట్లా పిక్ చేసినప్పుడు కొంతమందికి అది ఇరిటేటింగ్గా కూడా ఉంటుంది. సో వాళ్ళని కూడా తను హ్యాండిల్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో అట్లా చేస్తూనే మీకోసం మంచి మంచి కలెక్షన్స్ ఎప్పుడు విరాట్ శారీస్లో వస్తూనే ఉంటాయి. అలాగే విరాట్ బొటిక్లో కూడా మీకు మంచి మంచి డిజైన్స్ ఉంటాయి. బట్ అది పెట్టలేము మేము, దానికి సంబంధించిన డ్రెస్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా, సో ఆ స్టిచ్చింగ్వి మేము పోస్ట్ చేయలేము. కొంతకాలం అయిన తర్వాత స్టార్ట్ చేస్తాం డెఫినెట్గా. సో ప్రస్తుతానికి అది ఒక కొలాబరేషన్ లాగా నడుస్తుంది కాబట్టి ఆ డిజైన్స్ అన్ని పోస్ట్ చేయలేకపోతున్నాం. అదే అండి. ఏంటి ఇంకా సంగతులు? పడుకున్నారా పిల్లలు? ఇప్పుడు దాకానా? ఎప్పుడో పడుకొని ఉంటారు. సో ఎనీవే, విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీరు హ్యాపీగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్.